చాలా మెత్తగా ఇడ్లీ. మనం పూరికి కూడా ఇలా చేసుకోవచ్చు, రైస్ కూడా బాగుంటుంది. ఇది బఠానాలు, ఇడ్లీకి బఠానాలు నానబెట్టేసాను, ఒక 8 hours నానబెట్టేసాను. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ పెట్టుకుంటాము. మీకు కావాలంటే పొటాటో కూడా వేసుకోవచ్చు, బట్ నేను పొటాటో ఒకటే వేసుకున్నాను. దీన్ని కడిగేసి మన కుక్కర్లో వేసేస్తాం, విజిల్ పెట్టేస్తాం. ఒక 3 విజిల్ వేసేసాను. విజిల్ పెట్టేస్తాం. ఇప్పుడు కర్రీకి మనం ఇవి వేయించుకుందాం. ఫస్ట్ ఒక 4 లవంగాలు, 2 స్పూన్ ఆయిల్ వేసాను, ఒక 3 లవంగాలు, ఒక పట్ట వేసాను, ఆనియన్ వేసాను, ఒక 3 గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంది కాబట్టి అది మళ్ళీ వేసుకున్నాను. పచ్చి కొబ్బరి, కొత్తిమీర కొబ్బరి మీ ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు. మనకి గ్రేవీగా అంటే చిక్కగా ఉండాలంటే మనం వేసుకోవాలి. టమాటా వేసేస్తాము, ఒక 5 minutes మగ్గనిస్తాము. ఆ తర్వాత మిక్సీ చేసేస్తాము. వేగింది కదా, అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి వేయించుకుంటాను. ఆయిల్లో కూడా వేయచ్చు, బట్ దీంట్లో వేసేసి వేసేస్తున్నాను, మర్చిపోతానేమో అనేసి. ఇది వేగింది కదా, ఇప్పుడు కాసేపు ఆపేసి మిక్సీకి వేసుకుంటాము. వేసిపోయింది. ఇప్పుడు పేస్ట్ వేసుకున్నాం, ఆరబెట్టేసి చల్లబెట్టేసి ఆయిల్ వేసాను, ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఆనియన్ వేసేసాను, కర్రీ లీవ్స్ వేసేసాను. బాగా వేగింది కదా, ఇప్పుడు మిరప్పొడి 1.5 స్పూన్ మిరప్పొడి, 1 స్పూన్ ధనియాలు, పసుపు పొడి, సాల్ట్ కావాల్సినంత వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం బఠానాలు ఉడకపెట్టుకున్నాం కదా, కుక్కర్లో వేసేస్తాం. కుక్కర్లో వేసేసాను. ఇడ్లీకి కొద్దిగా సేవలాగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ చిక్కగా లేకుండా. సో ఇలా ఇప్పుడు విజిల్ ఒక 2 ఉడికిపోయింది కదా, లాస్ట్లో కొత్తిమీర వేసేసి అంటే మ్యాగీ మసాలా ఉంటుంది కదా, ఒకటి వేసుకుంటాం. ఇది పానీపూరి ఇక్కడ మనకి బాగుంటుంది, మనం పానీపూరి కూడా చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీకి, రైస్కి, దోశకి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ ఇడ్లీ విత్ టేస్టీ షేర్వా.